ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా యుగాల క్రితం ఇప్పటి కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విల్వమంగళ స్వామియార్ అనే గొప్ప మహర్షి నివసించేవాడు. ఆయన పరమ విష్ణు భక్తుడు. రోజు తపస్సు, జపం చేస్తూ నారాయణ నీవు నాకు దర్శనమివ్వాలి అని హృదయపూర్వకంగా ప్రార్థించేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆ ఆశ్రమంలోకి చిన్న బాలుడు వచ్చాడు. చామన ఛాయ చర్మం, చిలిపి నవ్వులతో అతడు ఏమాత్రం సాధారణ బాలుడిలా కనిపించలేదు. ఒకరోజు బాలుడు పూజకు సిద్ధం చేసిన నైవేద్యాన్ని తాకాడు. అప్పుడు మహర్షి కోపంతో, ఇక్కడి నుండి వెళ్ళిపో, నా తపస్సును భంగం చేస్తున్నావు. ఆ మాట విన్న వెంటనే బాలుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నన్ను చూడాలంటే అనంతకాడుకు అరణ్యంలోకి రా అంటూ ఒక్కసారిగా అంతర్ధానమయ్యాడు. అప్పుడే మహర్షికి గుండె దద్దరిల్లింది. అయ్యో, అది సాధారణ బాలుడు కాదు, అక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణువు కావచ్చు అని గ్రహించాడు. తక్షణమే మహర్షి ఆ బాలుణ్ణి వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అనంతకాడు అనే ఘనమైన అడవిలో అక్కడ ఇలుప చెట్టు వద్ద అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ చెట్టు ఒక్కసారిగా చీలిపోయి అందులో నుంచి అనంత శేషునిపై శయనిస్తున్న మహావిష్ణువు దర్శనమిచ్చాడు. వేల తలల అనంతుడు, శాంతస్వరూపంలో విష్ణువు, ఆకాశమంతా విస్తరించిన విశ్వరూపం. ఈ రూపాన్ని చూసి మహర్షి తట్టుకోలేకపోయాడు. విల్వమంగళ స్వామియార్ ఇలా ప్రార్థించాడు, ప్రభు, ఈ మహావిశ్వరూపాన్ని నేను భరించలేను, దయచేసి చిన్న రూపంలో దర్శనమివ్వు అని. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతని భక్తికి మెచ్చి తన రూపాన్ని చిన్నదిగా మార్చారు. ఇదేనండి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క చరిత్ర. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.